సమయం చూడండి, ఇప్పుడు రాత్రి 9:30 సమయము. భోజనాలు దుబారా చేయొద్దని అనేది వాళ్ళకి ఆదర్శంగా తీసుకొని మన సోదరుడు వెంకటరమణ గారు వాళ్ళ శ్రీమతి సీమంతం సందర్భంగా ఈరోజు దగ్గర సంగడిమేపల్లె గ్రామంలో సుడి ఆడ కొన్ని వందల మందికి భోజనాలు ఏర్పడడం జరిగింది. ఇంకా దగ్గర సుడి లైవ్ లో చూసేగిన ఆయన ఎంతమంది చేసినాడో ఆయన నిజంగా చూస్తే ఆశ్చర్యంగా ఉంది. ఆ ఆహారమే దగ్గర 200 మందికి పైన అయితే ఎన్ని రకాల రైస్ చూడి, గోబీ రైస్, ఈ కొబ్బరి రైస్ అంటే మిగిలిన అన్ని మిగిలినాయని సోయానో వాళ్ళే మన శ్రీ వినాయక ఫౌండేషన్ ఫోన్ చేసి ఎంత మనం దుబారా చేసిన ఆలోచన సొంతం వాళ్ళ తాటికలు వేసిన వాళ్ళంతా మొత్తం అందరూ వచ్చి ఇక్కడ అందివ్వడం జరిగింది. ఈరోజు మన బ్యాక్గ్రౌండ్ జిఎస్టీ కానీ గుడిసెలు చూడండి, వాళ్ళంతా బ్యాక్గ్రౌండ్ అంతా ఏం పట్టుకున్నారు. వాళ్ళందరికీ ఈరోజు మనం ఈ ఆహారం, ఈ భోజనాలు అందించి ఈరోజు మనం అంటే ఇప్పుడు తింటారు, మార్నింగ్ అని తింటారు. ఇంతటి గొప్ప కార్యానికి ఈరోజు ఇంతమందికి ఆకలి తీర్చడానికి మన వెంకటరమణ గారిని, వాళ్ళ శ్రీమతి గారిని మన శ్రీ వినాయక ఫౌండేషన్ తరఫున మన అభినందిస్తాము. దయచేసి ఎవరిని కానీ చూడండి, ఈయన రమణాను ఆదర్శం తీసుకుంటే ఎక్కడికక్కడ ఈ భోజనాల దుబారా చేయకుండా ప్రతి ఒక్కరికి అందిస్తే ఈ ఆకలి లేని సమాజాన్ని చేసేదానికి కొంత మనం ప్రయత్నం చేసేందుకు అవకాశం ఉంటుంది. శ్రీ వినాయక ఫౌండేషన్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.